ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఉసిరికాయ ముక్క చిన్న ముక్క, పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగండి. ఈ జ్యూస్ మోర్ న్యూట్రిషియస్, ఐ సైట్‌కి ప్రాబ్లమ్ లేకుండా ఐస్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి, స్కిన్ హెల్తీగా ఉండడానికి అండ్ బరువు తగ్గడానికి, మోర్ న్యూట్రిషన్ ఆడవాళ్ళలో ప్రత్యేకంగా ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి చాలా యూజ్ అవుతది ఈ జ్యూస్. సో, దాని తర్వాత మనము బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చాక రాగి జావ. ఆ రాగి జావ కూడా నేను జీలకర్ర వాడమంటుంటాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. జీలకర్ర పావు స్పూన్ ఎయండి. స్ప్రింగ్ ఆనియన్, స్వీట్ కార్న్, బీరకాయ, సొరకాయ ముక్కలు చిన్న ముక్కలు, క్యారెట్ ఏసుకుంటే క్యారెట్, బీట్రూట్ ఏసుకుంటే బీట్రూట్, పాలకూర ఆకులు, మునగాకు అన్నీ ఏసి ఉడకబెట్టండి. ఆ వాటర్‌లో వెజిటబుల్స్, జీలకర్ర అంతా ఏసి. అది ఏస్తున్నప్పుడు రాగి పిండి, కొద్ది జొన్న పిండి అన్నిటిని కలిపి పెట్టుకొని దాన్ని ఒక స్పూన్ అంతా జావ పౌడర్‌ని కూడా ఇందులో వేసేసి జావను ఉడకబెట్టండి. అలా ప్రిపేర్ చేసిన జావని స్టవ్ మీద నుంచి దింపి కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ మూడిటిని పౌడర్ చేసుకొని ఒక స్పూన్ అంతా ఈ జావలో కలుపుకొని తీసుకోండి. మోర్ న్యూట్రిషన్ అండి. జావా, ఇండైజెషన్, నట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, రాగి, జొన్న, ఇంకా కుదిరితే బార్లీ పౌడర్ కూడా ఏసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన హైలీ న్యూట్రిషియస్ జావ మార్నింగ్ తీసుకోవడం వల్ల డైజెషన్, బరువు తగ్గడానికి అండ్ హెల్తీగా ఉండడానికి, ఇమ్యూనిటీ బాగా పెరగడానికి చాలా యూజ్ అవుతది. అది తిన్న తర్వాత లంచ్‌కొచ్చాక తక్కువ రైస్, ఎక్కువ కర్రీస్ అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లంచ్ అయిన తర్వాత పల్చటి మజ్జిగలో అర స్పూన్ అంత జీలకర్ర పౌడర్‌ని కలుపుకొని తాగండి. లంచ్ అన్నాక కొద్దిగా ఒక ముద్ద ఎక్స్‌ట్రా తింటాము. అది డైజెషన్ అవ్వక త్రూఅవుట్ ద డే హెవీగా మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వస్తూ ఉంటది చాలామందికి. ఆ నిద్ర రాకుండా ఈజీగా డైజెషన్ అవ్వడానికి, యాక్టివ్‌గా ఉండడానికి అద్భుతంగా పనిచేస్తది మన జీలకర్ర పౌడర్. ఏమీ లేదు. ఒక స్పూన్ అంత గడ్డ పెరుగుని తీసుకొని, ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని బాగా డైల్యూట్ చేయండి. దాంట్లో అర స్పూన్ అంత జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగండి. హెవీనెస్ ఉండదు మనకి. యాక్టివ్ అయిపోతాం మనకి. ఈ మధ్యలో మనకి మిడిల్‌లో నిద్ర వస్తుంటది. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత. అది బాగా కంట్రోల్ అవుతది. పల్చటి మజ్జిగలో జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగడం వల్ల. కొంతమందికి మజ్జిగ అలవాటు లేకపోతే హాట్ వాటర్‌లో అయినా సరే కలుపుకొని తీసుకోవచ్చు. అలాగా. సో, 4-5 మధ్యలో ఏదైనా ఆకుకూరలు, వెజిటబుల్స్ అన్నీ ఏసుకొని సూప్‌లాగా చేసుకొని మంచిగా 1 లేదా 2 జామకాయలు గానీ, యాపిల్స్ గానీ తింటే సరిపోతుంది. డిన్నర్‌కొచ్చాక ఎర్లీగా తోటకూర విత్తనాలతో నేను చపాతీ చేసుకోమని చెప్పాను. బి12 డెఫిషియన్సీ కోసం కొన్ని నట్స్, పాలకూర అవన్నీ యాడ్ చేసుకొని చపాతీలాగా చేసుకోమన్నాను. సో, అది. సో, త్రూఅవుట్ ద డే ఇలా ప్రిపేర్ చేసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ డిన్నర్ తర్వాత కూడా మజ్జిగలో గానీ, హాట్ వాటర్‌లో గానీ జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగండి. సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఆకుకూరలు, నట్స్, వెజిటబుల్స్ మనము ప్రోటీన్ కోసము ఇవన్నీ పప్పు ధాన్యాల్లో కూడా 4, 5 రకాల పప్పులు కలిపేసి ఎప్పుడైనా సరే పప్పు వండడానికి 3 అవర్స్ ముందు నానబెట్టి పప్పును వండితే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాదు. ఈ మధ్య కాలంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అన్నీ వెరీ కామన్ అయిపోయాయి. అలాంటి వాళ్ళు పప్పు తినడానికి సంకోచిస్తా ఉంటారు. అసలు పప్పు తినడానికే ఇబ్బంది పడతారు. తింటే మన గ్యాస్ ప్రాబ్లమ్ వస్తదేమో, గ్యాసెస్ రిలీజ్ అవుతాయేమో అని ఆలోచిస్తుంటారు. సో, మనం పప్పు ఎప్పుడైనా సరే కందిపప్పు గానీ, పెసరపప్పు గానీ, ఇలాంటి ఏ పప్పు అయినా సరే మూంగ్ దాల్ ఈ పప్పుల్ని మనము కంపల్సరీ నానబెట్టాలి. 3 అవర్స్ ముందు నానబెట్టి, ఆ నానబెట్టిన పప్పులో ఎక్కువ ఆకుకూరేసుకొని పప్పు చేసుకొని తింటే మనకి ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాదు. చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తదేమో అని పప్పు తినడం ఆపేసి ప్రోటీన్ బాడీలో బ్యాలెన్స్ లేక చాలామంది వీక్ అయిపోతుంటారు. మజిల్ వీక్ అవుతూ ఉంటారు. సో, మనం పప్పు అంటే చాలా మంచి ప్రోటీన్ కాబట్టి పప్పుని మనం 3 గంటల ముందు నానబెట్టి, ఆ నానబెట్టిన పప్పులో ఆకుకూరలు ఎక్కువ ఏసేసుకొని మంచిగా పప్పు చేసుకొని దాన్ని కలుపుకొని తింటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ వాటర్ ఇంటేక్ కూడా మంచిగా తీసుకోవాలి. జీలకర్ర వాటర్ నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు.